యూనియన్ అధ్యక్షులు చుక్కరాములు గారు, ప్రొడక్షన్ హెడ్ జేపీ గారు, హెచ్ఆర్ హెడ్ నాగవేణ్ గారు, ఆఫీసర్స్, హెచ్ఓడీస్ అందరికీ స్టాండ్విక్ ఎంప్లాయీస్ అందరి ముందు నమస్కారం. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న భూషణాచారి అట్లనే సాంబశివరావు ఇద్దరు నాకు సాంబశివరావు అయితే ఎక్కువ పరిచయము, చారి కూడా అదే మోతాదులో కూడా ఇద్దరు పరిచయం ఉన్న వ్యక్తులు. ఏమైనా రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు వారికి ప్రత్యేకించి సాంబశివరావుకి చారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. భూషణాచారి వరకు దాదాపు అయిన 33 సంవత్సరాల 27 నెలలు రోల్స్ మీద పనిచేయడం జరిగింది. 1 సంవత్సరం ట్రైనింగ్, అంటే 34 సంవత్సరాల 27 రోజులు సంస్థలో ఆయన పనిచేశాడు. దాదాపు భూషణాచారి గురించి చెప్పాలంటే దాదాపు 30 సంవత్సరాలు 3 షిఫ్ట్లలో పనిచేశాడు. అంటే అవుట్ ఆఫ్ 33 ఇయర్స్లో 30 ఇయర్స్ 3 షిఫ్ట్లలో అనేక మిషన్ల మీద కూడా ఆయన పనిచేయడం అనేది జరిగింది. ఆయన 1992 మే 8న ట్రైనింగ్లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఆయన రోల్స్ మీద 1993 జూలై 1 రోల్స్ మీదకి రావడం జరిగింది. చారి దాదాపు అన్ని ప్లాంట్లు అన్ని మిషన్ల మీద పనిచేసిన పరిస్థితి. ఈ రోజు ఉన్నట్టు లేవు మిషన్ల, రోజు అంతా కన్వెన్షన్ ఏరియా. ఫస్ట్లో అయినా LB-17 మిషన్ మీద పనిచేయడం జరిగింది. తర్వాత NL-26 మిషన్ మీద పనిచేశాడు. తర్వాత దాని కంటిన్యూషన్లో బ్రిడ్జ్ 4, కూపర్ మిషను, ఇగ్నో CNC, ప్రోటెక్, మజాక్ మిషన్, ఇండెక్స్ 192, SL-803, SL-192, 3 and 4, అంటే SL-403. ఫైనల్గా అసెంబ్లీ డిపార్ట్మెంట్లో 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ అసెంబ్లీలో చేస్తాం. కానీ మనకు మల్టీ మిషనింగ్ రిక్వైర్మెంట్ ఏర్పడినప్పుడు రోటీలో కూడా పొద్దున కూడా అదబ్ గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు చర్చ వచ్చింది. మల్టీ మిషన్ డెమాన్స్ట్రేట్ చేయాలన్నప్పుడు రోటీలో మోరిసికి ఉకుమా 2 చెట్లు ఉన్నాయి. మనకు 2 మోరిసికి మిషన్లు పెట్టారు మల్టీ మిషనింగ్ చేయాలన్నప్పుడు. అప్పుడు గోపాలకృష్ణ గారిని సూపర్వైజర్గా 1 నెలనో 2 నెలలు ఆయన పనిచేశాడు. తర్వాత మిషన్ మీద డెమాన్స్ట్రేట్ చేయాలన్నప్పుడు భూషణాచారి ఆ మోరిసికి మిషన్ 1, 2 మీద కూడా ఆయన పనిచేశాడు. అంటే ఒక డెడికేటెడ్గా ఎక్కడ వేసినా కానీ పనిలో ఆ నిమగ్నమయ్యే క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడంలో భూషణాచారి కీలకమైన వ్యక్తిగా పనిచేశాడు. నాకు తెలిసి ఆయన సిక్కు కాల, అంటే దాదాపు ఇయర్స్లో కూడా కంటిన్యూగా వర్క్లో డెడికేటెడ్గా పనిచేసిన వ్యక్తి. అన్ని ఏరియాలలో కూడా భూషణాచారి పనిచేశాడు. చివరిగా అసెంబ్లీ డిపార్ట్మెంట్లో రిటైర్ అవుతా ఉన్నాడు. మా కాలనీలో నివాసం ఉంటాడు కాబట్టి అనేక పొజిషన్లో పనిచేస్తూ కూడా కంపెనీలో కానీ బయట కానీ ఆయన లెవెల్ బేస్డ్ సిన్సియర్గా కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి. సాంబశివరావు గారు, నేను సభ్యులు వాళ్ళ పిల్లలకు, సాంబశివరావు కుటుంబ సభ్యుల ఎంప్లాయీస్ తరఫున దాని తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను.